గుడివాడలో అద్దె బస్సుల బంద్ కొనసాగుతూనే ఉంది. ఓ డ్రైవర్పై దాడి జరగడంతో డ్రైవర్లంతా ఆందోళనకు దిగారు. జిల్లాలో మొత్తం 43 బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కార్మికులంతా డిమాండ్ చేస్తున్నారు. గుడివాడ, విజయవాడ అద్దె బస్సు డ్రైవర్ దుర్గారావుపై మారికొండ వద్ద ఈ దాడి జరిగింది. కానూరు వద్ద ఓ యువకుడు బస్సు ఆపమని అడిగాడు. బస్సులో ఖాళీ లేకపోవడంతో కొంత దూరం వెళ్లి బస్సును ఆపానని డ్రైవర్ దుర్గారావు తెలియజేశారు. ఆగ్రహించిన ఆ యువకుడు దుర్భాషలాడాడు. మణికొండ వద్ద యువకుడి సమాచారం మేరకు అతని కుటుంబ సభ్యులు కూడా బస్సును అడ్డగించి దుర్గారావుపై విచక్షణారహితంగా దాడి చేశారంటూ డ్రైవర్ వివరించారు. దీనికి నిరసనగా డ్రైవర్లంతా డిపో పరిధిలో 43 బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ డిపో ముందు అద్దె బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన నిర్వహించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు ఈ ఆందోళన ఆపేదే లేదని కార్మికులంతా స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ ఆందోళనకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు. స్త్రీ శక్తి పథకంతో పరిమితికి మించి ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు పెరిగిపోయాయని, ఖాళీ లేక బస్సులు ఆపుకుంటూ పలుచోట్ల ప్రయాణికులు దాడులకు దిగుతున్నారని సిఐటియు నేత ఆర్సిపి రెడ్డి అన్నారు. రాష్ట్రంలో హెయిర్ బస్సుల డ్రైవర్లకు రక్షణ కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా వారంతా డిమాండ్ చేశారు. వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం పెట్టిన పథకం కాబట్టి మనం బస్సులు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ హైర్ బస్సులు ప్రతి ఆర్టీసీ డిపోలోనూ హైర్ బస్సులు వచ్చేసినాయి. ఈ హైర్ బస్సుల్లో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే వీళ్ళకి సరైన కనీస వేతనాలు లేవు. అట్లాగే ఈఎఫ్ఓ, పిఎఫ్ఓ ఎలాంటి రక్షణలు లేవు. లేకోకుండా వీళ్ళతో థర్డ్ పార్టీ ఉండి ఆ బస్సు ఓనరు ఈ డిపోలో పెట్టడం, వీళ్ళని డ్రైవర్లుగా పెట్టడం జరుగుతూ ఉంది. చాలా చోట్ల ఈ స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత బస్సుల్లో జనం బాగా పెరిగారు. దానికి అనుకూలంగా బస్సులేమో లేవు. ఉన్న బస్సుల్లోనేమో వీళ్ళు అక్కడికి లోడు 100 మంది 125, 150 ఇట్లా ఎక్కించుకొచ్చినా ఇంకా ఎవరో ఒకరు కంప్లైంట్ చేయగానే డిఎంలో వీళ్ళు స్పందిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే ఈరోజు అతన్ని ఆర్టీసీ అక్కడ మానికొండ దగ్గర జరిగిన గౌరవం మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటివి జరగకూడదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. మేము అడిగేది ఇలా ప్రభుత్వం బాధ్యత లేకుండా బస్సులు తిప్పుతున్నా ఈ ఎయిర్ బస్సులేమో ఓనర్ ఏమో ఏం పట్టించుకోడు, వర్కర్ సంక్షేమం ఓనర్ పట్టించుకోడు. అట్లా అని ఆర్టీసీ పట్టించుకుంటుందంటే ఆర్టీసీ పట్టించుకుంటా. నిన్న సాయంత్రం కానూరు సిద్ధార్థ కాలేజ్ దగ్గర బస్సు ఆపుగా ఒక కుర్రోడు, అతను రోజు వచ్చే అతను అని చెప్పేసి నేను అతను చూసి, నా బస్సులో అప్పటికే 114 మంది జనం ఉన్నారు, అయినా సరే బస్సు ఖాళీ లేదు, కెపాసిటీ మించి ఎక్కించిపోతున్నాం, సరే మగపిల్లాడు తెలిసిన అతనే కదా అని చెప్పి ఎట్లా కొట్ట ఎక్కుతాడని చెప్పి బస్సు స్లో చేసి ఎక్కించేలోపు అతను అసభ్య పదజాలంతో నన్ను దూషించాడు. ఆ పదజాలను దూషించడంలో నాకు కోపం వచ్చి 2 సార్లు తిట్టగా 3వ సారి నేను అతన్ని చేసుకున్నాను. నన్ను ఎందుకు తిట్టావని చెప్పేసి చేసుకున్నాను. నీకోసం బస్సు ఆపితే నువ్వు వచ్చి నన్ను తిడితే నేను ఏం చేయాలని చెప్పేసి చేసుకున్నాను. దానికి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి ఆ మానికొండ వచ్చినప్పుడు వాళ్ళ గ్రామంలో బస్సు ఆపేసి బస్సు చుట్టుముట్టి నన్ను డ్రైవర్ని కండక్టర్ని దూషించగా నన్ను దాడి చేయడం జరిగింది. దాడి చేయడం జరిగింది నా మీద. దాని మీద డిఎం గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డిఎం గారు వాళ్ళతో సారీ చెప్పేస్తాను, మీకు సారీ చెప్తాను అన్నారు. సరే ఇది అయిపోయింది. కానీ ఇంతవరకు ఈ మహిళా స్త్రీశక్తి పెట్టిన కానించి